ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సరే, ఇప్పుడు పందెం ఏంటో చెప్పు. చాలా సింపుల్ బావా. నేనేది చెప్తే అది నువ్వు తిరిగి చెప్పాలి. అంతే కదా, చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నువ్వు చాలా అందంగా ఉంటావు. నువ్వు కూడా చాలా అందంగా ఉంటావు భూమి. ఓడిపోయా బావా. నేనెక్కడ ఓడిపోయాను? నువ్వు చెప్పిందే చెప్పాను కదా. నేను ఓడిపోయాను అంటే నువ్వు కూడా ఓడిపోయావు అనకుండా ఇంత ఎందుకు చెప్తున్నావు? చా, అలాగే నువ్వు చాలా అందంగా ఉంటావు అంటే నువ్వు కూడా చాలా అందంగా ఉంటావు భూమి అని చెప్పావు. అది కూడా తప్పే కదా. నేను చెప్పింది కూడా కరెక్టే కదా. హ్మ్? హ, సరే, ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను. చెప్పు, హ్మ్? ఏం చేయాలి? అది బావా, అది అది గగన్, ఆ, హ్మ్. రండత్తయ్య, కరెక్ట్ టైంకి వచ్చారు. రే కాఫీ తీసుకోరా. థ్యాంక్ యూ. ఇంకా చెప్పలేదా? ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను అత్తయ్య. ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? నేను ఏం అడిగినా కాదనని నువ్వు నాకు మాట ఇచ్చావు బావా. పందెంలో ఓడిపోయావు కూడా. అత్తయ్య, మీరే సాక్ష్యం. ఉమ్, ఏం అడగాలనుకుంటున్నావో అది అడుగు ఫస్ట్. అంటే పూరి తరపున నిశ్చితాంబూలాలు ఎవరు తీసుకుంటున్నారు బావా? నువ్వు నేను పూరి అన్న వదిలిగా తీసుకుంటున్నావు. ఉమ్, చెప్పు భూమి, హ్మ్, చెప్పు. మరి మా తమ్ముడు తరపున బావా? ఆ, అది అమ్మ ఎవరో ఒకరిని ఏర్పాటు చేస్తుందిలే. ఒకే కడుపున పుట్టకపోయినా తోడ పుట్టిన అక్క తమ్ముళ్ళ నేను శివ పెరిగాం బావా. నేనుండి కూడా ఎవరూ లేని అనాథలా నా తమ్ముడు తరపున ఎవరో తాంబూలాలు తీసుకోవడం ఏంటి బావా? భూమి భూమి, పాయింట్కి రా. మరైతే ఎవరు తీసుకోవాలని నీ ఉద్దేశం? బావా, అది అంటే మా అపూర్వ పిన్ని తీసుకుంటే బాగుంటుందని. భూమి, నీకిష్టం ఉండదని నాకు తెలుసు, ఒప్పుకోవని కూడా తెలుసు. మరి తెలిసినప్పుడు ఎందుకు అడుగుతున్నావు? ఒప్పుకుంటావని చిన్న ఆశ ఉంటుంది కదా, అందుకే అడిగాను.